నేనైతే వినాయక చవితికి ఒక స్మాల్ షాపింగ్ అయితే చేసుకున్నాను. ఏది కూడా నాకు నీట్‌గా ఉండాలనుకుంటాను. ఉన్న దాంట్లోనే హుందాగా ఉండాలనుకుంటాను. లేని దానికోసం బాధపడను. ఉన్న దాంట్లో సింపుల్‌గా నీట్‌గా ఉండాలని చూస్తాను. వినాయక చవితికైతే నేను పింక్ అండ్ బ్లూ శారీ ఇది ఆన్‌లైన్‌లోనే తెప్పించుకున్నాను. చాలా చాలా బాగుంది. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్‌కెళ్ళుంది. వచ్చినాక చూద్దాము. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్లూ అండ్ పింకు. దీనికైతే ఫుల్ జ్యువెలరీ సెట్ ఆర్డర్ చేసుకున్నాను నేను. ఎంత బాగుందంటే అంత బాగున్నాయి జ్యువెలరీలు. ఇవి కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. ఇది లాంగ్‌ది లాగుంది. ఇంకోటి షార్ట్‌ది ఇచ్చారు. ఇయర్ రింగ్స్ లేడీస్‌కి ఎంత ఇష్టపడతారంటే ఇయర్ రింగ్స్ నేనైతే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. బుట్టలుండే ఇయర్ రింగ్స్ నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫేస్ కట్‌కి కూడా బుట్టలే బాగుంటాయి. అందుకోసంగా నేను ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేశాను. పాపిడి బిళ్ళ కూడా వచ్చింది దీనికి. చూడండి, మరీ బిగ్ సైజ్ కాకుండా మరీ స్మాల్ సైజ్ కాకుండా ఆ మాత్రం ఉండాలి. దండిగా ఉంటుంది కదా నా ఫేసు. అందుకోసమే కొంచెం పెద్ద సైజే బాగుంటాయి. చిన్నవి కనిపి ఇట్లా సైడ్కి పాపిడి తీసుకొని పాపిడి బిళ్ళ పెట్టేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది కదా. రెడీ అయినాక మీకు కంపల్సరీగా చూపిస్తాను వీడియోను. ఇదైతే వడ్డానమే. వడ్డానాలు వాటికి వస్తేనే బాగుంటుంది. సపరేట్గా తీసుకున్నామంటే అంత లుక్ ఉండదు. వడ్డానం అయినా నేను మెడకు పెట్టుకున్నానులే, పైకి లేసి చూపించలేక. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే నచ్చిన జ్యువెలరీ అయితే ఇది షార్ట్ చైన్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చూడండి. చిన్న చిన్న ఆనందాలు, పెద్ద పెద్దవి అంటూ బంగారం అంటే అవి ఇవి కొనే అంత లేదులే. పిల్లల స్టడీస్ అని అవని ఇవన్నీ సరిపోతున్నాయి వచ్చిన పైసలు వాటికేను. నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ జ్యువెలరీ. చాలా బాగుంది కదా. బాగుంది. లాంగ్ చైన్ కూడా ఇదే కాంబినేషన్లో రెడీ అయినాక అన్నీ వేసుకుంటే వాటి లుక్ బాగుంటుంది. ఇలాగన్నా ఇప్పుడైతే లేడీస్కి ఎంతో ఇష్టమైంది ఈ పార్సల్ అయితే నేను ఇంకా ఓపెన్ చేయలేదు. నేను బయటికి వెళ్ళి ఏమీ కొనను. మ్యాక్సిమం ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటాను. ఎందుకంటే ఏమో నాకు అదంతే. ఇవైతే బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి చూడు. శారీలో కలరే తీసుకున్నాను. పింక్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నాను. కాంబినేషన్ బాగుంది కదా. అన్నీ వేసుకొని రెడీ అయినప్పుడే దాని లుక్ సూపర్గా ఉంటుంది. బ్యాంగిల్స్ కూడా దండిగా వచ్చినాయి. ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటేనే లుక్ ఉంటుంది. కొంచెం కొంచెం వేసుకుంటే లుక్ అంతగా ఉండదు కదా. ఇవైతే నాకు పెద్ద సైజే. కొంచెం ఏంటంటే తీసి వేసేటప్పుడు డ్యామేజ్ అవుతున్నాయి బ్యాంగిల్స్. ఇంకొకటి అయితే బ్యాక్గ్రౌండ్ కోసం ఒకటైతే ఆర్డర్ చేశాను. చూడండి, ఇదే అరిటాకులతో తయారు చేసిన ఆ డిజైన్తో తయారు చేసింది అనుకోండి. ఎప్పుడు మనం ఒకటే బ్యాక్గ్రౌండ్ ఇస్తే ఏం బాగుంటుంది. ఇలాగ బ్యాక్గ్రౌండ్లో మనం మంచిగా రెడీ అయ్యి పిక్స్ తీసుకున్నామంటే ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఏది కూడా చిన్న చిన్నవి కూడా కొంచెం నీట్గా ఇచ్చేదానికే నేను ట్రై చేస్తాను. ఎంత బాగుందంటే నాకు చాలా చాలా నచ్చింది ఇది కూడా. మీరు మీ వినాయక చవితిని ఎట్ట చేసుకుంటున్నారు? నా వినాయక చవితి అయితే ఇలాగుంది. ఆ టయానికి ఎలా ఉంటుందో తెలియదు. షాపింగ్ అయితే చేసేసాను. మా బుజ్జ గణపయ్య కోసం షాపింగ్ చేయాలి, ఇంకా ఉన్నాయి. ఆయన షాపింగ్ అయితే ఉంది, ఇంకా ఉంటాను.